పార్టీలు వేరేనంత మాత్రాన అంబటి రాంబాబుతో మాట్లాడితేనే తప్ప మాట్లాడకూడదా అని అమాయకంగా ప్రశ్నిస్తున్న వైసీపీ వాళ్ళని ఒక్క ప్రశ్న అడుగుతానండి. ఎవరైనా మీ తల్లి శీలాన్ని శంకిస్తూ మాట్లాడితే ఆడు మన కులమోడే కదా, లేదా ఓ ఫంక్షన్లో కనిపించాడు కదా అని ఆడితో మీరు మాట్లాడతారా? ఎవడైనా మీ పుట్టుకని హేళన చేస్తూ అక్రమ పుట్టుక మీద అని మాట్లాడితే వాడు ఎక్కడైనా ఒక ఫంక్షన్లో కనిపించాడు, లేకపోతే మనకు హాయ్ చెప్పాడు, లేకపోతే మన పక్కనే కూర్చున్నాడు కాబట్టి మాట్లాడాల్సి వచ్చింది అని మనం మాట్లాడతామా? ఎవడైనా నీ తండ్రిని అవమానించి నీ తండ్రి కన్నీళ్లు పెట్టుకోవడానికి కారణం అయితే అలాంటి వాడితో మాట్లాడకూడదు అంటాను నేనైతే. ఇది ఎందుకు చెప్తున్నానంటే, అంబటి రాంబాబు అనే వ్యక్తిని ఏ సమయంలో చూసినా సరే నాకు ఒక రకమైన జుగుప్స కలుగుతుంది, అతని మీద అసహ్యం వస్తుంది. అతనికి నాకు పర్సనల్గా ఏం గొడవలు పరిచయం కూడా లేదు. కానీ ఎందుకు రాజేష్ నీకు అతను చూస్తే అంత అసహ్యం అని మీరు అడిగితే నేను చెప్తాను ఏంటంటే, నేను ఒక తెలుగుదేశం కార్యకర్తగా ఉన్నాను. ఈ పార్టీ మాకు దేవాలయంతో సమానం. ఈ పార్టీ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పసుపు కుటుంబానికి తండ్రితో సమానం. వారి సతీమణైన భువనేశ్వరమ్మ ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ తల్లితో సమానం. అలాంటి వ్యక్తుల్ని నీచాతి నీచంగా కించపరిచిన అంబటి రాంబాబు అనేవాడితో తెలుగుదేశం కార్యకర్తలు ఎవరో మాట్లాడకూడదు అంటాను నేనైతే. నా కులమోడనో, మా ఇంటి పక్కోడనో, మా ఊరోడనో అలాంటి వ్యక్తులతో మాట్లాడితే మన కుటుంబాన్ని, మన తల్లిదండ్రుల్ని మనం అవమానించుకున్నట్టండి. అంబటి రాంబాబు అనేవాడు డైరెక్ట్ అసెంబ్లీలో అన్న మాటలు అవి. ఎవడో సోషల్ మీడియాలో కుర్రోడు తిట్టాడంటేనో, లేకపోతే ఎవడో ఎక్కడో ఉంటే అతన్ని ఇంకెక్కడో ఉండి సోషల్ మీడియాలో వీడియో పెట్టి తిట్టాడంటే వేరే విషయం. 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర కలిగిన నారా చంద్రబాబు నాయుడు గారిని ఆయన ముందే నిలబడి వారి భార్య గారిని, వారి కుమారుడి పుట్టుకని మాట్లాడితే తెలుగుదేశం కార్యకర్తలు అందరినీ మాట్లాడినట్టే. కాబట్టి అలాంటి వాడు మాకు జీవితాంతం శత్రువే, ఆ జన్మంతో శత్రువు అంటారు. వాడితో మాట్లాడండి. ఒకవేళ బోండాబొమ్మ గారు అక్కడ ఆ పరిస్థితిలో, ఆ ఫంక్షన్లో ఆయన కనిపించినప్పుడు అతను ఏదో మాట్లాడాడని ఆలోచించకుండా ఆయన మాట్లాడి ఉండొచ్చు. కానీ ఆ విషయం చూసిన ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తకి మనసులో చూకుమంటదండి. అలాగే గతంలో త్రిపుల్ గారు ఆయన భుజాల మీద చేతులేసి మాట్లాడారు కదా అంటున్నారు. ఆయన మాట్లాడినప్పుడు కూడా బాధేస్తుందండి. గౌతు శిరీష అనే మా సోదరి ఎమ్మెల్యే గారు, ఆవిడ ఫంక్షన్లో ఆవిడకి తెలియకుండా జోగి రమేష్ అని కూడా పార్టిసిపేట్ చేసినప్పుడు కూడా తెలుగుదేశం కార్యకర్తలు అందరూ ఇలాగే బాధపడ్డారు. ఎందుకంటే ఆ జోగి రమేష్ అని ఆ జోకర్ గారు కూడా నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి వెళ్ళిన ఒక లోఫర్ మా దృష్టిలో. రాజకీయ విమర్శలు చేసుకోవచ్చు, రాజకీయ విమర్శలు చేసే రాజకీయ నాయకులు వేరు, ఇలా నీచంగా కించపరుస్తూ అతి నీచ స్థాయికి దిగజారి మాట్లాడే ఏళ్ళు వేరు. వీళ్ళని ఒక కులానికి ఆపాదిస్తే అంబటి రాంబాబు, జోగి రమేష్, కొడాలి నాని, వల్లభనేని వంశీ, రోజా ఇలాంటి వాళ్ళని ఒక కులానికి ఆపాదిస్తే ఆ కులానికి అవమానం. ఒక ప్రాంతానికి ఆపాదిస్తే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ తలదించుకోవాలి. కాబట్టి తెలుగుదేశం పార్టీలో ఉన్న తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ వీళ్ళు ఎప్పటికీ జుగుప్సాకరమైన వ్యక్తులే. వాళ్ళని ఎప్పటికీ క్షమించలేరు. ఒకవేళ ఎవరైనా మా నాయకులు వాళ్ళతో కనుక కాస్త ఇష్టంగా మాట్లాడినా కూడా చూసి తట్టుకునే పరిస్థితి అయితే తెలుగుదేశం కార్యకర్తల్లో ఎవరికీ ఉండదు. వేరే వేరే పార్టీల్లో ఉన్నంత మాత్రాన మాట్లాడుకోకూడదా అని చాలా మంది నీతులు చెప్తున్నారు. అంటే ముద్రగడ పద్మనాభం గారు ఆయన చనిపోయింది వైసీపీ నాయకుడిగానే చనిపోయారు. ఆయన కార్యక్రమానికి జనసేన నాయకులు వెళ్తున్నారు, టీడీపీ నాయకులు వెళ్తున్నారు. వారు ఎవరిని తప్పట్లేదే. కేవలం అంబటి రాంబాబు అనే ఓడితో ఎవరైనా ఇష్టంగా మాట్లాడితే అది మాత్రం తెలుగుదేశం కార్యకర్తలందరికీ బాధ కలిగిస్తుంది. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని, భువనేశ్వరమ్మని, నారా లోకేష్ గారిని కించపరుస్తూ మాట్లాడి వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసి, అయితే వాళ్ళు ఏ హార్ట్ అటాక్ తోనో చనిపోయే విధంగా వాళ్ళని చంపాలని ప్రయత్నం చేసిన ఏ ఒక్క వైసీపీ నాయకుడిని కూడా తెలుగుదేశం కార్యకర్తలు క్షమించలేరు. అలా దుర్మార్గంగా మాట్లాడిన వాళ్ళు మొట్టమొదటి ప్లేస్ లో అంబటి రాంబాబు అనే వ్యక్తి ఉంటాడు. అతన్ని మాత్రం తెలుగుదేశం కార్యకర్తలందరూ ఎప్పటికీ అసహించుకుంటారు. అలాంటి వాడితో మాట్లాడండి, వాడితో ఎందుకు మాట్లాడారండి అని మా నాయకులను కూడా మేము ప్రశ్నించుకుంటాం. అలాంటి వాళ్ళతో మాట్లాడొద్దు అని చెప్తాం. ముఖ్యంగా అంబటి వాడితో మాట్లాడండి అని మా అసహనాన్ని కూడా వ్యక్తం చేస్తాం.